వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్గా రిజైన్ చేసిన తర్వాత అదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. అసలు ఎందుకు ఆకునూరి మురళి రిజైన్ చేశారు? ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన చేసిన ఒక ట్వీట్, సార్ ప్లీజ్ సార్ నియోజకవర్గానికి ఒక్క ఆరుట్ల స్కూల్ లాంటిది కట్టియండి సార్ అంటూ ఆయన చేసిన రిక్వెస్ట్ మళ్ళీ ఇవాళ సంచలనంగా మారింది. అంటే ఆకునూరు మురళి ఇచ్చిన సిఫారసుని ప్రభుత్వం పట్టించుకోకుండా డస్ట్బిన్లో పడేసిందా, లేదంటే ప్రైవేటు కాలేజీలకి ఒత్తిళ్లకు లొంగి, లేదంటే ఇంకేదైనా కారణాల ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వం ఇంటర్మీడియట్ని ప్రభుత్వ స్కూల్లో విలీనం చేయకుండా అండ్ ఇంటర్ బోర్డ్ని తొలగించకుండా ఈ ఏడాది కానియండిలే అంటూ ఏదైతే నిర్ణయం తీసుకుందో కేవలం ప్రైవేటు ఒత్తిళ్లకేనా? సో ఇట్లాంటి వార్తలు అండ్ ఇట్లాంటి వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఆకునూరు మురళి గారి ఇచ్చిన విద్యా కమిషన్కి సంబంధించిన రిపోర్ట్. ఎస్. సో ఇప్పుడు ఆయన ఏం ట్వీట్ చేశాడో అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తా. సో ఈ ట్వీట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది కూడా చెప్పండి. నా కల ప్రభుత్వ బడి అని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆకునూరు మురళి సార్ చెప్పిండ్రంట. అప్పుడు ముఖ్యమంత్రి ఏమని ఉండొచ్చు, అది కూడా రాసుకొచ్చిండు. నా కళ ప్రభుత్వ బడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తే ఆయన అప్పుడు 4 కట్టి చూపించండి మురళి గారు అంటే చేసిన మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో. గత 1 సంవత్సరంలో చాలానే కష్టపడి అన్ని హంగులు మేము తెలంగాణ విద్యా కమిషన్ నుంచి అమలు చేసి టీపీఎస్ బడిని కట్టిండంట. నేను దాదాపు 60 సార్లు వెళ్ళి వచ్చా. కొత్తగా 1000 మంది పిల్లలు ప్రైవేటు బడులు వదిలేసి మళ్ళీ ప్రభుత్వ బడులలోకి వచ్చి జాయిన్ అయ్యారు. మొత్తం 12 కోట్లు ఖర్చు పెట్టాం. సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఎస్డిఎఫ్ ఇచ్చిన 3 కోట్ల విరాళంతో గత మొట్టమొదటిసారి కట్టిన బడి ఇది. మొట్టమొదటిసారి అన్ని పనులు కూడా కమిషన్లు లేకుండానే, కాంట్రాక్టర్ లేకుండానే నాణ్యతతో కట్టించాం. పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ వాళ్ళు అండ్ ఆయనకి ఐఏఎస్ అధికారులు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిండ్రు. రాష్ట్రంలో కొన్ని మండలాల్లో కనీసం 3 ఇలాంటి టీపీఎస్ బడులు కట్టాలి. అండ్ దాంతోపాటు విద్యా కమిషన్ సిఫారసు చేయబడింది. ఇంకా నాణ్యత పెంచడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది సార్. గౌరవ సీఎం సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆకునూరు మురళి సారు ఈ ట్వీట్ చేసిండు. ఈ ట్వీట్ సారాంశం ఏంటి? సో ఆయన వెళ్ళి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సో ఈ బళ్ళ గురించి చెప్పినప్పుడు అవునా అది అవుతుందా అయితే కట్టి చూపియండి ఒక 4 స్కూళ్ళు అని ఆయన ఏదో మాట వరుసకు అట్లా అంటే, ఎట్లాంటి కాంట్రాక్టర్లు కమిషన్లు తినకుండా, కాంట్రాక్టర్ చేతికి ఈ స్కూలు పోకుండా కేవలం కష్టపడి కూలీల చేత అక్కడుండే వాళ్ళ సహాయంతో కట్టించారట. సో ఇట్లా కట్టియడం చాలా ఈజీ. నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇట్లాంటిది ఒకటి కట్టిపిస్తే ప్రతి విద్యార్థికే కాదు అక్కడుండే పేరెంట్స్కి కూడా ఇది లబ్ధి చేకూర్చేటట్టు ఉంటుంది. అట్లీస్ట్ ఈసారైనా ఆలోచించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అంటే ఆకునూరు మురళి సార్ ఇచ్చిన సిఫారసు ప్రభుత్వం పట్టించుకోలేదు అనే వాదనకి ఇవాళ ఆయన పెట్టిన ట్వీట్కి చాలా బలం చేకూర్చేటట్టు ఉంది. అదేంటంటే ప్రభుత్వమే కాదు ముఖ్యమంత్రి కూడా ఆకునూరు మురళి ఇచ్చిన సిఫారసుని చాలా లైట్గా తీసుకున్నారనే క్లారిటీ వచ్చింది. అందుకనే పబ్లిక్లో 10 మందికి తెలిసేటట్టు ఇవాళ ట్వీట్ పెట్టి మళ్ళీ ఇంకొకసారి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సందర్భమైనా పబ్లిక్ స్కూళ్ళ పైన మీరు జర దృష్టి పెట్టండి. ఆరుట్ల స్కూలే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. 1000 మంది ప్రైవేటు స్కూళ్ళు వదిలేసి ప్రభుత్వ బళ్ళ గడపలు దొక్కుతున్నారు అంటే అక్కడ నాణ్యమైన విద్యతో పాటు అక్కడ అన్ని సౌలతులతో అన్ని ఏర్పాట్లు నేను చేశా. అదృశ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి అంటూ ఇండైరెక్ట్గానే ఒక ట్వీట్ అనేది ఆయన చేసిండు. అయితే ఆకునూరు మురళి సార్ కమిషన్ రిజైన్ చేసిన తర్వాత నాకు మీరు అప్పచెప్పిన పని పూర్తయింది, అందుకని రిజైన్ చేసిన పరిస్థితి వచ్చింది, అందుకని రిజైన్ చేస్తున్నా అనే ఒక ఆయన రాసిన సెంటెన్స్. దీనికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చి రిజైన్ చేయమన్నారా, లేదంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన కమిషన్ రిపోర్ట్లో పెట్టిన నిర్ణయాలు తీసుకోకుండా లైట్ తీసుకుంటుంది అనే ఒక కారణమా, లేదంటే ఆ కమిషన్ రిపోర్ట్ రూపొందించిన తర్వాత ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు లేదంటే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ఒత్తిళ్లు ప్రభుత్వంపై పడితే సో ఆ ప్రభుత్వం ఆ ఒత్తిడి
తగ్గించుకోవడానికి ఆ సిఫారసుని మేము లైట్ తీసుకుంటున్నాము అని చెప్పడానికి ఆకునూరు మురళి పక్కన పెట్టిండ్రా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ ఆయన బళ్ళ గురించి, ఆరుట్ల స్కూల్ గురించి, ఆయన 60 సార్లు ఎళ్లి విజిట్ చేసిన గురించి అండ్ కమిషన్ లేకుండానే కాంట్రాక్ట్ పద్ధతి లేకుండానే ఆ స్కూల్‌ని కట్టి నీతి నిజాయితీతో చూపించామని ప్రభుత్వానికి ఎత్తి చూపించే వైఖరి. ఇవన్నీ చూస్తుంటే ఆకునూరు మురళి సార్ రిజిగ్నేషన్ వెనక పెద్ద రాజకీయంతో పాటు ప్రైవేటు స్కూళ్ళకి సంబంధించి లేదంటే ప్రైవేటుకి సంబంధించిన మనుషుల ఒత్తిళ్ళు ఎంతవరకు ఉన్నాయనేది క్లారిటీ వచ్చింది. సో, ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతున్న టెక్స్ట్ బుక్‌ల పైన రూ. 175 తగ్గించడం అండ్ నోట్ బుక్‌ల పైన ఒక రూ. 100 తగ్గించడం అన్నీ అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఒక 1 వీక్ ముందే స్కూళ్ళల్లో అన్ని బుక్కులు మేము చేరుస్తాం. సో, ఈసారి పిల్లలకు 21 వస్తువులతో కిట్లిస్తాం. ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ అవి ఆచరణ ఎంత అనే ఒక క్వెషన్ మార్క్‌కి ఆకునూరు మురళి సార్ కమిషన్ రిపోర్ట్ ఒక సమాధానం. ఎందుకంటే గురుకుల వ్యవస్థ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది. తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి పెట్టాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ అది ఈ అకాడమిక్ ఇయర్‌లో అందుబాటులోకి రాని పరిస్థితి. సో, మళ్ళీ ఇంకేముంది? ఏకంగా సీఎం సారే హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు, మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపైన లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా కనీసం 6వ తరగతి పిల్లాడికి 1వ క్లాస్ సంబంధించిన పుస్తకం చదువుమన్నా చదవలేని దుస్థితిలో ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే మా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్య ఇంత దయనీయంగా, దరిద్రంగా ఏడ్చింది అన్నట్టు ఇండైరెక్ట్‌గానే హింట్ ఇచ్చిండ్రు పేరెంట్స్‌కి. ఇంకేముంది? దాన్ని ఒక వర్డ్‌గా తీసుకొని లేదంటే అక్కడ విద్య బాలేదు అని చెప్పుకొని ప్రైవేటు స్కూల్‌లో దండుకునే పరిస్థితి. సో, అందుకని ఇలాంటి పరిస్థితుల నుంచి పేరెంట్స్‌ని ఇటు దాంతో పాటు పిల్లలపైన ఒత్తిడి తగ్గాలి అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇదే సరైన సమయం నిర్ణయం తీసుకోవడానికి అంటూ పబ్లిక్ స్కూళ్ళ వైపు మళ్ళీ సీఎం సార్ దృష్టి మళ్లించే ప్రయత్నం అయితే ఆకునూరు మురళి సార్ చేశారు. కానీ దీనిపైన న్యూస్ ఛానల్‌లో బ్రేకింగు, రేపొద్దున పేపర్‌లో ఏస్తే వార్తలే తప్ప ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తది అనేది చూడాలి.